ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. హిందూ మతంలో శివుడి ఆరాధనకు అత్యంత ఫలబద్ధంగా భావించేది సోమవారం. అయితే ఆ మహాదేవుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుని పూజించడం వలన ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడు. ఈ ఏడాది ఆగస్టు 5న ఈ రోజున సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 సోమవారాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాల్లో శివుడిని తప్పకుండా పూజించాలి. ఇక ఈ 4 సోమవారాలను శివుని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అఖండ రాజయోగం లభిస్తుంది. ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా ఒక సోమవారం రోజైనా సరే మీ ఇంట్లోని శివుడికి విశ్లేషమైన పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. శివుడికి పూజ చేయాలి అంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రత్యేకంగా శివ పూజలు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెడితే ఇంకా మంచిది. ఇంట్లో శివపూజ చేసే సమయంలో శివశాలిస పారాయణం చెయ్యాలి. దీనివల్ల మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. శివుడికి ఈ బూది అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజున ఎవరైతే ఈ బూదిని ధరిస్తారో వారికి శివుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని పఠించాలి. దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. శ్రావణ సోమవారాలలో ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివుడికి నైవేద్యంగా పచ్చి శనగలు నివేదించండి. ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ సమస్యలు ఏమైనా సరే ఉంటే తొలగిపోతాయి. పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి. ఈ శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఆ శివయ్యకి ఒక చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు. ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోతాడు. ఇక శివ పూజలో మరో ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే శివుడికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయలేదు అని మీరు చేసే పూజ పూర్తి కాదు. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయలేని వారు సోమవారం రోజు చేసే పూజలో బియ్యం పిండితో ఒక లింగ రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివుడిగా భావించి నీటితో అభిషేకించండి. ఇలా చేస్తే మీ పూజకి శివుడితో సంతోషించి కోరిన కోరికలు ఖచ్చితంగా మీకు అందజేస్తాడు. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకండి. ఇలా చేస్తే అది మహాపాపంగా భరించబడుతుంది. కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం అనేది మీకు దక్కుతుంది. జిల్లెడు పూలతో శివుని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. విశ్వాసం కూడా. శివుని పూజించిన ఈ జిల్లెడు పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే శ్రావణ మాసంలో కనీసం ఒక రోజైనా సరే శివుడికి అత్యంత ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే వినలేని ఐశ్వర్యం మీరు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ పూలకు సమర్పించడం వల్ల మీకు ఆ పరమశివుడి యొక్క వరాలు జల్లు కురిపిస్తాడు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులతో పూజ జరిపిస్తే కలలో కూడా ఊహించని ఫలితం మీకు పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. మరి ఆ పువ్వులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు భక్తులు. ఈ మాసంలో శివుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకే ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుని ఆరాధిస్తారు. సాధారణంగా పరమశివుడు అంత త్వరగా కరుణించడు. కానీ ఆ పువ్వులతో పూజ చేస్తే 3,000,000 దేవతల యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకని భక్తులు ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే మహాదేవుడి ఆశీస్సులు సులభంగా దొరకవు. పూర్వంలో కఠోర తపస్సు చేస్తే తప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందేవాళ్ళు కాదు. మరి మనం కూడా అలా చేయాలి అంటే చాలా కష్టం కదా. అందుకే ఈ రోజుల్లో భక్తులు సులభమైన మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. స్వామివారికి ఏది ఇష్టమో దాన్ని స్మరించి అనుగ్రహాన్ని పొందుతారు. మహాశివుడికి బిల్వవృక్షం ఆకులన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు కూడా, చాలా అరుదుగా ఉంటాయి. అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలి అనుకుంటే ముందుగా బిల్వపత్రాలు పువ్వులను స్వీకరించవలసి ఉంటుంది.
ఆ పరమేశ్వరుడికి ఈ పువ్వులతో కలక పూజ చేస్తే పూజ ఫలం అనేది అంతా ఇంత కాదు అని వేద పండితులు చెప్తున్నారు. మీరు జీవితాంతం చేసినటువంటి పూజ ఫలితాన్ని ఒక్క బిల్వ పువ్వులతో పూజించడం ద్వారా పొందగలుగుతారు అని అంటున్నారు వేద పండితులు. అంతలా స్వామికి ఆ పువ్వులంటే ఇష్టమట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వులతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని ప్రతీది. ఒకవేళ ఈ పువ్వులు మీకు లభించకపోతే కనీసం బిల్వ పత్రాలటైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. నేటి కాలంలో ఇవి ఆన్లైన్లో కూడా లభిస్తాయి. ఒకవేళ ఇవి వెండిపోయినా పర్వాలేదని, వాటితో స్వామివారు కర్ణిస్తాడు అని వేద పండితులు చెప్తున్నారు. మారేడు దళాలు స్వామికి చాలా ఇష్టం. ఈ పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు గుర్తులుగా భావిస్తారు. నాగవల్లి పుష్పం శివుడికి అత్యంత ఇష్టమైన పుష్పం. వీటితో శివుడు పూజిస్తే అనుగ్రహిస్తాడు. శంఖం పువ్వులు కేవలం శివ ఆరాధన కోసం మాత్రమే వినియోగిస్తారు. ముదురు నీల రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నలవుతారు. సంపంగి పువ్వులు సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి. వీటితో పూజించిన వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక శివ పూజలో చాలామంది తమకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రతిఫలం అనేదే ఉండదు. మీ పూజ గదిలో శివుడి పటానికి కేవలం గంధపు బొట్టు మాత్రమే పెట్టాలి. అంతేకాని పసుపు కుంకుమలు సమర్పించుకోకూడదు. అలాగే శివలింగాన్ని పూజ చేసేటప్పుడు కూడా పసుపు కుంకుమలు తులసి ఆకులను శివలింగంపై పెట్టి ఉంచుతారు. ఇవి శివ పూజకు అశుభమనిగా పరిగణిస్తారు. కాబట్టి శివ పూజలు ఈ పొరపాటును కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రావణ సోమవారంలో శివ పూజలు ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమో శివాయ అనే మంత్రాన్ని శివుని నుంచి క్షమాపణ కోరాలి. సముద్ర మదంలో ఎలువడిన ఆలాహలాన్ని ఆ పరమశివుడు శ్రావణ మాసం నుండి సేవించి నీలకంఠుడు అయ్యాడు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున పరమశివుడికి తప్పకుండా పూజించాలి. ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఎన్నో పుణ్య ఫలితాన్ని మీకు చేరుకుంటాయి. శివాలయంలో పూజలు అభిషేకాలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. మీ వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు ఒక బిల్వపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడికి జమ్మి ఆకులు అంటే చాలా ప్రీతి. సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజని శివుడికి జమ్మి ఆకులు సమర్పించడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలు దూరం అయిపోతాయి. నష్టాలన్నీ పోయి లాభాలు వస్తాయి. మీకున్న శని దోషం కూడా దగ్గరకు కూడా రావు. శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు, అలాగే ఉపవాస దీక్షను చేసేవాళ్ళు నలుపు అలాగే నీలపు రంగు దుస్తులు ధరించుకోకూడదు. ఈ రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. శ్రావణ సోమవారాలలో ఉపవాసం ఉండేవారు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శివ పూజ చేయాలి. తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు. శివుడి ఆశీస్సులు కూడా లభించవు. ఈ శ్రావణ మాసంలోనే పార్వతీదేవి తపస్సు చేసి శివుణ్ణి తన భర్తగా పొందింది అని. అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ద్వారా ఉద్యోగం, కుటుంబం, వైవాహిక జీవితం, ఆరోగ్యం, డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. శివుడి అనుగ్రహం ఎప్పుడు మనపై ఉండాలి అంటే 2 సమయంలో మాత్రమే శివుణ్ణి పూజించాలట. అందులో మొదటిది సూర్యోదయం, రెండవది సూర్య సమయం. కాబట్టి సూర్యోదయం, సూర్య సమయంలో శివుడు కైలాసం నుంచి విడిచి భూలోకంలో పార్వతీదేవితో కలిసి భూలోకం విహార చేస్తాడు అని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 2 సమయంలోనే శివుని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సుఖాలుగా మార్చుకోండి. ఓం నమ శివాయ. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.